హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆ ఛానల్. ఒక హీరోకి ఉన్న స్టార్డమ్ ఏంటో చెప్పేది. ఆ హీరో సినిమాలు సాధించే ఓపెనింగ్స్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పుడూ కూడా ఇండస్ట్రీలో బాక్స్ ఆఫీస్ పరంగా కలెక్షన్స్ బెంచ్ మార్క్స్ అనేవి ఉంటాయి. అవి తరచూ మారుతూ ఉంటాయి కూడా. ప్రజెంట్ ఒక హీరోని టైర్ 1 హీరోగా కన్సిడర్ చేయాలంటే వరల్డ్ వైడ్గా 100 కోట్ల ఓపెనింగ్స్ అనేవి డే 1 రావాలి. రాలేనంత మాత్రాన వాళ్లు టైర్ 1 కాదు అని ఏమీ లేదు. బట్ ఇప్పుడు గనక గమనిస్తే మన టాప్ స్టార్స్ అంతా కూడా 100 కోట్ల ఓపెనింగ్స్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్నారు. ఒక్క మహేష్ బాబు గారు తప్ప. అఫ్కోర్స్ రాజమౌళి గారి సినిమాతో ఆయన కూడా లిస్ట్లో యాడ్ అవుతారు. అయితే ఈ 2026 వరకు చూసుకున్నట్లయితే మన టాప్ హీరోస్లో ఎవరెవరు బాక్సాఫీస్ దగ్గర డే 100 కోట్లు సాధించారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమాటిక్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ సపోర్టుగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి వీడియో చూశాక మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ వరకు కంప్లీట్గా చూడండి. ముందుగా మన టాలీవుడ్ టాప్ స్టార్స్లో మీ ఫేవరెట్ హీరో ఎవరో, వాళ్ళ మూవీస్లో మీ ఫేవరెట్ ఫిలిం ఏదో కామెంట్ చేయండి. మన టాలీవుడ్ టాప్ స్టార్స్లో ముందుగా ఈ ఫీట్ అచీవ్ చేసిన హీరో మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. 2017లో రిలీజ్ అయిన బాహుబలి 2 మూవీ ఆ టైంలోనే డే 1 217 కోట్ల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ సాధించి సంచలనం క్రియేట్ చేసింది. అసలు అప్పటి వరకు ఏ ఇండియన్ మూవీ కూడా ఇంక్లూడింగ్ బాహుబలి 1 100 కోట్ల ఓపెనింగ్స్ని అందుకోలేదు. అలాంటిది ఈ సినిమా 200 కోట్లకు పైగా వసూలు చేసి అందరికీ దిమ్మ తిరిగేలా చేసింది. కాకపోతే అక్కడ దిమ్మ తిరగడానికి ఏమీ లేదు, ఎందుకంటే అక్కడుంది బాహుబలి పార్ట్ 2 కాబట్టి. ఈ సినిమాతో 100 కోట్ల ఓపెనింగ్స్ని స్టార్ట్ చేశారు రాజమౌళి గారు అండ్ ప్రభాస్ గారు. మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో, ప్రభాస్ ఫిలిమ్స్లో మీ ఫేవరెట్ ఫిలిం ఏదో కామెంట్ చేయండి. ఇక టైర్ 1 హీరోలలో సెకండ్ టైం ఈ ఫీట్ సాధించిన హీరోస్ రామ్ చరణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్. అయితే అది మల్టీస్టారర్ ఫిలిం. ఇక సోలోగా చూసుకున్నట్లయితే 2024లో జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమాతో ఈ ఫీట్ని సోలోగా సాధించారు. ఆ తరువాత అల్లు అర్జున్ 2024లో పుష్ప 2 మూవీతో ఈ ఫీట్ సోలోగా సాధించిన మూడో టైర్ 1 హీరోగా రికార్డు సెట్ చేశారు. మరి త్రిబుల్ ఆర్, దేవరా అండ్ పుష్ప 2 వీటిల్లో మీ ఫేవరెట్ ఫిలిం ఏదో కామెంట్ చేయండి. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయానికొస్తే 2025లో ఓజీ సినిమాతో డే 1 100 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించి 2025లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన ఇండియన్ మూవీగా రికార్డ్స్ క్రియేట్ చేసి ఈ ఫీట్ సాధించిన టైర్ 1 హీరోలలో ఒకరిగా ఆయన కూడా రికార్డ్ అందుకున్నారు. ఇక చూడాలి ఓజీ 2 సినిమాతో ఆయన ఇంకెలాంటి రికార్డ్స్ సృష్టిస్తారో. మరి ఓజీ సినిమా మీద మీ ఒపీనియన్ని అండ్ ఓజీ 2 డే 1 ఎంత సాధిస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. లేటెస్ట్గా 2026లోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు పెద్ది సినిమాతో 100 కోట్లకి పైన ఓపెనింగ్స్ని సాధించి ఈ రికార్డ్ అందుకున్న టైర్ 1 హీరోస్లో ఒకరిగా నిలిచారు. యాక్చువల్గా గేమ్ చేంజర్ మూవీతోనే ఈ రికార్డు సాధించాలి రామ్ చరణ్ గారు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర పూర్గా పర్ఫామ్ చేయడంతో అది సాధ్యం కాలేదు. కానీ పెద్ది సినిమా ఇచ్చిన సక్సెస్తో ఈ రికార్డుని అందుకున్నారు రామ్ చరణ్. పెద్ది మూవీపై మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇక చూసుకున్నట్లయితే టైర్ 1 హీరోలలో ఇప్పటివరకు మహేష్ బాబు గారికి మాత్రమే 100 కోట్ల ఓపెనింగ్స్ అనేవి లేవు. అయితే ఎలాగో ఫ్యూచర్లో రాజమౌళి గారి సినిమాతో ఆ రికార్డ్ ఆయనకి వస్తుంది. బట్ సోలోగా ఏ మూవీతో వస్తుందో చూడాలి. సో చూశారుగా, మరి వీటిలో మీ ఫేవరెట్ ఫిలిం ఏదో, మీ ఫేవరెట్ హీరో ఎవరో కామెంట్ చేయండి.